అవర్ ఛానల్. మీరు కొత్తగా ఇంటిని కట్టుకున్నారా, మీ ఇంట్లో కట్బోర్డ్స్ డిజైనింగ్ చేయించాలి అనుకుంటున్నారా, అండ్ అంతేకాకుండా మస్కిటోస్ మెష్ డోర్స్ కూడా ఇక్కడ చేస్తారండి. వాళ్ళే ఎన్ఆర్ఐ అల్యూమినియం కబోర్డ్స్ అండ్ మెష్ డోర్స్ చేస్తారనమాట. ఇక్కడైతే ఒక న్యూ హౌస్ లోనైతే మొత్తం ఇంటీరియర్ చేశారు. ఇక్కడ ఎలా ఉంది ఏంటని చూసేద్దాం రండి. ఫస్ట్ మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే మెయిన్ డోర్ దగ్గర వచ్చేసి మనకి వింటర్ సీజన్ లో మస్కిటోస్ ది ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి అల్యూమినియం మెష్ డోర్స్ అయితే క్వాలిటీ అండ్ మనకి సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది. విత్ లాక్ సిస్టమ్ తో పాటు వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా వీళ్ళు కస్టమైజ్ చేసేస్తారు. అండ్ లోపల కబోర్డ్స్ డిజైనింగ్ కూడా ఎట్లా ఉందో చూద్దాం. ఫ్లాట్ వచ్చేసి 2 BHK ఫ్లాట్ అండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ లోనైతే ఉన్నాం అనమాట. ఈ బెడ్రూమ్ లో కూడా కబోర్డ్స్ అనేది మనం నార్మల్ గా వుడ్ తో చేస్తే అది ఒక 10 years తర్వాత 7 years తర్వాత అట్లా చెదలు పట్టేసి రస్ట్ వచ్చేసి అది ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు అల్యూమినియం అనేది చాలా ట్రెండింగ్ లో ఉందండి. ఇది మనకి లాంగ్ టైం ఉంటుంది అనమాట. సేఫ్టీ కూడా ఉంటుంది. ఇది ఎలా చేస్తారు ఏంటి సార్ అని తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఇది స్పెషాలిటీ ఏంటి సార్? మనకి వుడ్ కి దీనికి చూసుకొని చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. లైఫ్ టైం అనేది ఎలా ఉంటుంది? సో ఇది లాంగ్ టర్మ్ అయితే ఒక 20 years 10 years మా కంపెనీ వారంటీ ఉంటుంది. దీంట్లో ఏదైనా కానీ స్క్రూ ఫిట్టింగ్ తో సహా మేము సర్వీస్ చేయడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్లీ అల్యూమినియం మెటల్. దీని థిక్నెస్ వచ్చేసి 1.5 gauge ఉంటుందండి. సో ఇది స్లైడింగ్ ఉంటుంది. మొత్తం కంప్లీట్లీ సాఫ్ట్ క్లోజర్ ఉంటుంది. మూమెంట్ అదే ఉంటది. సో ఇది ప్యాటర్న్. ఇది కంప్లీట్లీ ఏసీపీ షీట్ ఉంటుందండి. రస్ట్ కానీ చెదలు కానీ చాలా వరకు వాటర్ ప్రూఫ్ 5 వాటర్ ప్రూఫ్ 5 ప్రూఫ్స్. మీరు ఈజీగా వాటర్ పోసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. దీనికి అట్లా ఉంటుంది అన్నమాట. ఎన్ని డేస్ టైం పడుతుంది సార్ ఇది మనకు చేయడానికి? ఇది మనకు 2 BHK ఫ్లాట్ వచ్చేసి ఒక 10 days పడుతుంది. కిచెన్ అయినా కానీ టీవీ అట్లా ఉంటుంది. సో ఇవన్నీ ఓపెనింగ్ డోర్స్ ఉంటాయి. ఇవి కూడా సాఫ్ట్ క్లోజర్. ఓకే, లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఈజీ మంచి ఉంటుంది. లోపల మొత్తం సిలికాన్ తో పెట్టేస్తాం. బయట మాత్రం కుకింగ్ ఇట్లా ఉంటుంది. ఓకే, ఒకవేళ 10 years లో ఏదైనా ప్రాబ్లం అయితే సార్? 10 years లోపల ప్రాబ్లం అయితే డోర్స్ వరకే వస్తుంది. కంప్లీట్ ఫ్రేమింగ్ అనేది పర్మనెంట్ ఉంటుంది. ఈ ఫ్రేమింగ్ లో ప్రాబ్లం అనేది ఏం రాదు. డోర్స్ అనేది మనం చేంజ్ చేసుకున్నాం. డోర్స్ ఒకవేళ ఖరాబ్ అయిన హింజెస్ అయినా కానీ మనం చేసేస్తాం. ఇట్లా వస్తుంది. ఓకే, మిడిల్ లో ర్యాక్స్ కూడా సెట్ చేస్తారా లేకపోతే షెల్ఫ్స్ నార్మల్ గా? ఇవి కూడా మనం కస్టమర్ ఇప్పుడు ఇందులో ఒకటి పెట్టమంటే ఒకటి పెడతాం. వాళ్ళ కస్టమర్ ని బట్టి మనం వర్క్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంది సార్? మనకి ఎంత స్టేజ్ నుండి స్టార్ట్ అవుతుంది కబోర్డ్స్? 600 నుంచి 1000 దాకా ఉందండి. స్క్వేర్ ఫీట్ లెక్కనేస్తాం. మెటీరియల్ అంతా మనదే ఉంటుంది. లేబర్ మనదే ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ మనదే ఉంటుంది. ప్రతి ఒక్క షీట్ కస్టమర్ ఏ షీట్ అడిగినా మనం ఇందులో షీట్స్ కలర్స్ కూడా చాలా ఉంటాయి. ఫ్రేమ్ లో కూడా 6-10 కలర్స్ ఉంటాయి. ఫ్రేమ్ కూడా మన ఇష్టం ఉంటుంది. సార్ వాళ్ళు ఏంటంటే గ్రే కలర్ చూస్ చేసుకున్నారు కాబట్టి గ్రే వచ్చింది. ఈ షీట్ లో కూడా గోల్డ్ కొంచెం బ్రౌన్ లో మిక్స్ అయి ఉంటుంది. ఒకవేళ తర్వాత ఏమైనా కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే ఆప్షన్ ఏమైనా ఉంటుంది ఇందులో? కలర్ చేంజ్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఇది మన కలర్ తర్వాత డల్ అయినా కానీ మనం ఇది తీసి మళ్ళీ కొత్తది షీట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనము ఆటోమేటిక్ ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది హైడ్రాలిక్ తోటి వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు లోపల మన కబోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ లాక్ సిస్టమ్ పెట్టుకోవాలంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు అండి. ఈజీగా ఉంటుంది అనమాట. మనకి పర్మనెంట్ గా ఉండాలి హౌస్ లోపల అంటే ఇట్లా ఇది బెటర్ అనమాట. వుడ్ కన్నా ఇది మనకి లాంగ్ టైం లైఫ్ ఇస్తుంది. అండ్ మనకు నచ్చినట్టు కూడా మన హౌస్ కి తగ్గట్టు కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ బెడ్రూమ్ కూడా చూద్దాం ఎట్లా చేస్తారంటే. చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇంట్లో కూడా కబోర్డ్స్ డిజైనింగ్ చేశారనమాట. దీంట్లో చూసుకోవచ్చు మీకు నచ్చినట్టు ర్యాక్స్ కూడా మిడిల్ లో ర్యాక్స్ పెట్టించుకోవాలంటే కూడా మీ చాయిస్ ని బట్టి కూడా టోటల్ సెట్ చేసుకోవచ్చు అండి. మీకు బీర్వాస్ అవసరం లేకుండా మొత్తం ఇలా ఉంటేనైతే మనకి ఏంటంటే చూడడానికి కూడా యూనిక్ గా ఉంటుంది అనమాట. అండ్ ఇట్లా కాకుండా మీకు డోర్ ఆప్షన్స్ లో కూడా ఉంటుంది. స్లైడ్ ఆప్షన్ కాకుండా డోర్ ఆప్షన్ లో కావాలంటే ఇట్లా కూడా సెట్ చేసుకోవచ్చు అండి. దీంట్లో చూసుకుంటే మనకి టోటల్ కంప్లీట్ గా 4 ర్యాక్స్ వచ్చేసాయి. పైన కూడా చూసుకోవచ్చు ఇందాక చూపించాక సేమ్ యాస్టిజ్ ఇలానే ఉంటుంది అనమాట బెడ్రూమ్ మోడల్ అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే టీవీ యూనిట్ అనేది కూడా చిన్నగా ఇచ్చేసారు. ఇక్కడ మీరు కూర్చొని అంటే చిల్డ్రన్స్ కాబట్టి కూర్చొని రాసుకోవడానికి కానీ హోంవర్క్ చేసుకోవడానికి ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా ఇట్లాంటి ర్యాక్ కూడా సెట్ చేశారు ఇంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవుడి గది అండి. దేవుడి గదిలోనైతే ఇట్లా టోటల్ గా ఇట్లా షెల్ఫ్ మోడల్ ఇచ్చారండి. కింద ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇట్లా కబోర్డ్స్ ఇచ్చారనమాట. డోర్ ఓపెన్ డోర్ టైప్ ఇచ్చారు. మీకు నచ్చినట్టు ఒకవేళ చిన్న సైజ్ లో ఇంకా మీ హౌస్ కి తగ్గట్టు ఇంకా సెట్ చేయించుకోవాలంటే చాలా మోడల్స్ అయితే ఉంటాయి. కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయండి. వీళ్ళు సింపుల్ గా పెట్టేసుకున్నారు ఒక షెల్ఫ్ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ చూసుకోవచ్చు. కిచెన్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ ఈ కిచెన్ మాత్రం ఓపెన్ కిచెన్ చాలా బ్యూటిఫుల్ గా సెట్ చేస్తారనమాట. ఇలా చూసుకుంటూ మొత్తం కబోర్డ్ ఆప్షన్ మనకి ఏ ఐటమ్ కూడా బయట కనబడకుండా ఈజీగా చూడడానికి కూడా చాలా యూనిక్ గా మంచిగా సింపుల్ గా ఉంటుందండి. అండ్ ఈ కబోర్డ్స్ లో ఏంటి స్పెషాలిటీ అని సార్ నుండి తెలుసుకుందాము.
సో ఇది వచ్చేసి గ్రీన్ ఫినిషింగ్ మ్యాట్ వేసాం, అట్లా గోల్డ్ వేసినట్టు. సో ఇది కూడా సార్ వాళ్ళ ఇష్టంతోనే ఇది ఇచ్చినాం. సో ఇందులో వచ్చేసి ఈడు వరకే మనం సెల్ఫ్స్ సబ్జెక్ట్ చేసి ఇచ్చినారు వాళ్ళు. సో ఇది ఎక్స్టెన్షన్ చేసినాం బాక్స్ ఐటమ్ ని. సో ఇది కూడా నీట్ గా చేసినాం, సేమ్ లెవెల్ గా యూ షేప్ లో మనం అయితే చేసేయడం జరిగింది. సో ఇలా ఉంటుంది. ఇంకా వచ్చేసి ఇవి బాస్కెట్స్ వచ్చేసి తాండెం యూజ్ చేసినాం. తాండెం బాస్కెట్ అనేది కొత్తగా వచ్చినాయి, ఎస్ఎస్సి కాకుండా ఎస్ఎస్సి కూడా చాలా వరకు తుప్పు వస్తున్నాయి అనేసి టాండెం బాస్కెట్ అయితే మనం తెప్పించేసినాం. ఇది కూడా సాఫ్ట్ క్లోజర్ ఉంటుంది, 3 ఐటమ్స్ పెట్టేది. ఇందులో కూడా స్టోరేజ్ అనేది చాలా పడుతుంది. ఓకే, చాలా బాగుంది సార్ కిచెన్ రూమ్ కూడా. ఇదేంటి ఇది కార్నర్ అండి, మన గ్యాస్ మనది వచ్చేసి గ్యాస్ ఐటమ్స్ కూడా అట్లా ఏదైనా ఉంటుంది. స్టోరేజ్ అనేది ఇటు ఉంటది, ఇటు గ్యాస్ సిలిండర్ కూడా ఇటు పెట్టుకోవచ్చు. సో ఇందులో కూడా చాలా స్పేస్ అయితే చాలా ఉందండి. మీరు కూడా కిచెన్ రూమ్ ఇట్లా డిజైన్ చేసుకోవడం ఎంత ఐటమ్స్ ఎన్ని ఎక్కువ ఐటమ్స్ ఉన్నా కూడా ఈజీగా స్టోరేజ్ అయిపోతాయి అనమాట. సో ఇది వచ్చేసి ఇది కూడా స్టోరేజ్, కాకపోతే గ్లాస్ ఇచ్చినాం దీనికి. సో బయట కనిపించడానికి చిన్న చిన్న ఐటమ్స్ ఉప్పు అట్లా కారం పొడి చాలా కనిపించవు కదా, దాని గురించి అనేది మనం ఎక్స్టెన్షన్ చేసినాం. ఇది కూడా బాక్స్ ఐటమ్, ఇక్కడ కూడా ఓపెన్ ఉండే యాక్చువల్లీ. సో ఇది కూడా ఇట్లా చేసినాం. సో సబ్జా మీద అంతా చూడండి స్టోరేజ్ అయితే మనం ఇచ్చేసినాం. మొత్తం స్టోరేజ్ అయితే చూడండి చాలా లుక్ వైజ్ అయితే చేసి ఇచ్చినాం. సార్ వాళ్ళు కూడా చాలా స్టార్ట్ చేశారు. ఇది కార్నర్ ఉంటుంది, చాలా మంది అయితే కార్నర్ పెట్టారు. ఇది కార్నర్ డోర్స్ కూడా ఇచ్చేసి ఇది 180 డిగ్రీ తిరుగుతుంది డోర్. సో ఇది వచ్చేసి స్ట్రేట్ గా ఉంటాయి, ఇదేమో 180 డిగ్రీ తిరిగిపోతుంది. సామాన్ తీసుకోనికి ఈజీగా ఉంటుంది. ఒక కిచెన్ చేయించుకోవాలి అంటే మినిమం ఎన్ని డేస్ పడుతుంది సార్ ఈ మోడల్ లో చేయించుకోవాలి అంటే? కిచెన్ ఓన్లీ ఇదే మోడల్ లో చెప్పాలంటే ఒక 2 days లో మనం వర్క్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. మెటీరియల్ అంతా మొత్తం ఇదే ఉంటుంది, అంతా మాదే. అంతే, ఇది కూడా అంతే ఉంటుంది. 600 to 1000 రూపీస్ దాకా ఛార్జ్ ఉంటుంది. సో మన బడ్జెట్ లో ఎంత కావాలన్నా అంతలో చేసి మాక్సిమం ఒక కిచెన్ రూమ్ చేయించుకోవాలి అంటే ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అవుతుంది సార్? అంటే ఒక 30 నుంచి 40 మధ్యలో 40K మధ్యలో 30 నుంచి 40K మధ్యలో అయిపోతుంది. అంటే ఇప్పుడు వుడ్ బెటర్ అంటారు, వుడ్ కన్నా ఇది ఎక్కువ ప్రైస్ ఉంటుందా? ఎలా వుడ్ కి దీనికి కంపేర్ చేస్తే మనకి ఎలా ఉంటుంది ప్రైస్? వుడ్ కి దీనికి కంపేర్ చేస్తే అంటే వుడ్ కి దీనికి చాలా బెటర్ ఇది. సో వుడ్ లో ఏంటంటే రస్ట్ ఒకటి చెదలు ఒకటి వచ్చేస్తుంది, ఖరాబ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి ఊసిపోవడం జరుగుతుంది, స్క్రూస్ అలాంటి. సో ఇది ఏంటంటే ఈజీ వర్క్, ఫినిషింగ్ కూడా మంచిగా వస్తుంది వుడ్ కంటే ఇది. సో ఫ్రేమింగ్ అనేది అల్యూమినియం వాడతాం, జిందాల్ కంపెనీ ఉంటుంది అల్యూమినియం. సో అది మీరు కూడా మార్కెట్ లో చెక్ చేసుకోవచ్చు. జిందాల్ ఆ గేజ్ వచ్చేసి ఫ్రేమ్ కూడా 1.5 గేజ్ అనేది మనం వాడుతున్నాం కంపెనీ. బయట మనం నార్మల్ 1.2 అట్లా వాడతారు. సో కస్టమర్ చూపించాకే మనం వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అండి, అంతే ఎవరికన్నా అంతే. ఓకే సార్, ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఒక మీ లోకల్ ఏరియానే కాకుండా వేరే డిస్ట్రిక్ట్ వేరే ఏరియాస్ లో ఉండే వాళ్ళు కూడా, సిటీ అవుట్స్కట్స్ లో ఉండే వాళ్ళు కూడా చూస్తారు కదా, వాళ్ళు కూడా చేయించుకోవాలి మోడల్స్ ఈ డిజైన్స్ చేయించుకోవాలంటే మీరు వాళ్ళకి అవైలబుల్ గా ఉంటారా? మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం ఖచ్చితంగా స్క్రీన్ మీద. సో అవుట్ ఆఫ్ లైన్ చేస్తాం. ఒక ఇంత 2 BHK ఫ్లాట్ అయితే ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది కస్టమర్ వాళ్ళ మీద. సో అది కూడా మేము చేసి ఇవ్వగలుగుతాం. ఓకే సార్, నెక్స్ట్ వచ్చేసి హాల్లో టీవీ యూనిట్. అంటే టీవీ యూనిట్ మనం చాలా బిగ్ సైజ్ లో ఇచ్చారు సార్, ఇది ఎలా డిజైన్ చేస్తారు? ఇది వచ్చేసి మార్బుల్ షీట్ అండి ఇది. సో ఇది రేర్ గా అన్ని షీట్ కంటే ఇది రేట్ కాస్ట్ గానీ ఎక్కువ పడుతుంది మనకి. సో ఇది ఏంటంటే పర్టికులర్ గా కస్టమర్ కూడా మనకి ఇది కావాలి అని అడిగారు కాబట్టి నేను కావాలంటే ప్లేన్ షీట్ కూడా వేయచ్చు. సార్ వాళ్ళకు టీవీ అనేది ఒక యూనిక్ స్టైల్లో డిజైన్ మంచి నీట్ గా కనపడాలని సార్ వాళ్ళ డిజైన్ బట్టి మనం ఇది కన్సిడర్ చేసాం. సో ఇందులో స్టోరేజ్ ఆప్షన్ కూడా కింద ఇచ్చినాం, స్టోరేజ్ ఉంటది. సో ఇట్లా బుక్స్ అయినా కానీ ఏదైనా మనం టీవీ సంబంధించిన ఐటమ్స్ ఇలా పెట్టుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి హోమ్ థియేటర్ అలాంటిది ఏదైనా సెట్ చేసుకోవచ్చు. సో ఈ 2 కార్నర్స్ మాత్రం బిగ్ సైజ్ పెట్టేసినాం, సెల్ఫ్స్ లేకుండా డైరెక్ట్. సో ఇట్లుంటది. ఓకే, సో ఇది వచ్చేసి మనం స్టైలిష్ గా ఏదైనా ఫ్లవర్స్ అయినా ఏదైనా కావాలంటే ఇది. సో చూడండి కంప్లీట్ గా మార్బుల్ షీట్ వాడడం జరిగింది, ఎక్కడ కాంప్రమైజ్ అయితే మనం చేయలేదు. కస్టమర్స్ కూడా బాగుందని చెప్పారు. సో ఇట్లా వస్తుంది అండి లుక్ అయితే. షీట్ ఎలా ఉంటుంది సార్? అంటే కాస్టింగ్ బట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు షీట్ ఒకటే కాదు కదా, ఇందులో ఇంకా చాలా రకాల మార్బుల్ షీట్ లో బ్లాక్, వైట్, గ్రే ఇట్లా చాలా వచ్చినాయి. సో ఏది ప్రైస్ అయినా 600 నుంచి ఫ్రేమ్ వర్క్ అనేది స్టార్ట్ జరుగుతుంది. ఇది గ్లాస్ సెటప్ మొత్తం మీరే చేస్తారా? అంతా మాదే. అన్ని సాఫ్ట్ కలర్ ఉంటాయి, ఈజీగా మూవ్మెంట్ చేయగానే వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ గా అది వెళ్ళిపోతూనే ఉంటుంది. దాన్ని
ఓకే సార్, మిమ్మల్ని మీ స్టోర్ ఒకవేళ విజిట్ అవ్వాలి అంటే కాంటాక్ట్ కాకుండా మీ స్టోర్ ఎక్కడ ఉంటుంది? మా స్టోర్ వచ్చేసి మల్కాజిరి నేరెడ్మెట్ దగ్గర ఉంటుందండి, కమిషనర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో మన అడ్రస్ కూడా నేను పిన్ చేస్తాను, కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ లో లొకేషన్ మనం కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు వచ్చే కంటే ముందు మమ్మల్ని పిలిపించుకుంటే బాగుంటుంది, ఎందుకంటే క్యాటలాగ్ ఉంటుంది, మీకు అర్థమవుతుంది. మీకు షాప్ కోసే అవైలబుల్ ఉంటారు ఎవరు పిల్లలే చూపిస్తారు, మీకు అర్థం కాదు కాబట్టి సో మీరు పిలిపించుకోవడమే బెటర్. ఇంటి వరకు పిలిపించుకొని మీకు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు రావాలంటే ఒక్కలే రావాలా, మేము వస్తే ఇంటి వాళ్ళు కూడా మీకు వాళ్ళు కూడా అడుగుతా ఉంటే వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా బాగుంటుంది. సో స్టోర్ కంటే ఇంటికి పిలిపించుకోవడమే బెటర్ అని నా ఫీల్. ఓకే, మీరే డైరెక్ట్ ఇంటికి వెళ్ళి విజిట్ చేసి చూపిస్తారు? అవునండి. ఓకే అండి, చూసారు కదా ఇంటీరియర్ డిజైన్ మాత్రం కబోర్డ్స్ డిజైనింగ్ చాలా బాగుందండి. అండ్ వుడ్ కన్నా బెటర్ మనకి అల్యూమినియం చేయించుకుంటేనైతే ఇంకా లాంగ్ టైం ఎక్కువ ఉంటది, మనకి చిదలు పట్టేస్తుంది అండ్ వాటర్ ది మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది వాటర్ పడుతుంది కూడా, మీకు అలాంటి ఇబ్బందులు ఏమి ఉండదు అనమాట. అండ్ ఇవే కాకుండా మస్కిటో మెష్ డోర్స్ కూడా వీళ్ళు కస్టమైజ్ చేస్తారు. మీరు స్టోర్ కి వెళ్ళడం కన్నా వాళ్ళే మీ ఇంటికి వస్తున్నారంటే ఇంకా బెటర్ ఆప్షన్ కదండి. మీరు కూడా మీ ఇంట్లో ఇంటీరియర్ డిజైన్స్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి వన్స్ కాల్ చేసేయండి.